తులసి మహిమ వింటే మరణం దరిచేరదు. సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పింది, ఏ ఇంట్లో తులసికోట ఉండి అక్కడ దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో నేను ప్రవేశిస్తాను అని చెప్పారు. అసలు తులసికోట ఏ విధంగా ఉండాలి అంటే, ఇంట్లో సింహద్వారానికి ఎదురుగా కనబడేలా కొంచెం ఎత్తుగా ఉండాలి. ఐశ్వర్యం వృద్ధి చెందాలన్నా ప్రతి ఇంట్లోనూ తులసికోట ఉండాలి. నిద్రించకుండా ఇంట్లో ఉండాలి. అది నిద్రిస్తుందని అనుమానం వస్తే కొత్త తులసిని తెచ్చుకోవాలి. ఏ మొక్కను తెచ్చుకున్నా కృష్ణ తులసి, లక్ష్మీ తులసి తప్పకుండా ఉండాలి. ఈ విధంగా ఉంటే ఐశ్వర్యం కొలువై ఉంటుంది. భూత పేత పిశాచ గణములు, బ్రహ్మ రాక్షస గణములు రాకుండా ఉండాలంటే ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉండాలి. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. దురదృష్టవశాత్తు కొందరు తెలియక చేసిన తప్పుల వల్ల ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఇంటికి దరిద్రం వస్తూ ఉంటుంది. అటువంటి కష్టాలు రావడానికి కేవలం కొన్ని తప్పులు చేయడం వల్ల. సాక్షాత్తు దైవస్వరూపమైన తులసి మొక్కను ఇంట్లో పెట్టుకోవడం ఎంత పుణ్యమో, దానికి సంబంధించిన నియమాలు పాటించకపోతే అంతే పాపం చుట్టుకుంటుంది. శ్రావణ మాసం వస్తుంది కదండి. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం. తులసి పూజలు కూడా ఎక్కువగా చేస్తాము. కాబట్టి ఈ నియమాలు పాటించండి. ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలంటే తులసి కోట దగ్గర ఎటువంటి దీపం వెలిగించాలి, తులసమ్మ ఎండిపోతే ఏం చేయాలి, ఏ రోజులు మార్చాలి, ఏ రోజున తులసమ్మ ఆకులు తుంచకుండా ఉండాలి. అసలు కోటలో ఉన్న తులసమ్మ ఆకులు ఎప్పుడూ తుంచకూడదండి. పక్కన వేరేగా వేసుకుని ఆ మొక్క దళాలు విష్ణు పూజకు ఉపయోగించాలి. తులసమ్మని అడిగి మన కోరికలు నెరవేర్చుకోవాలి. కాస్త తులసమ్మకి నీళ్లు వేసి మన కోరికని చెప్పుకుని ధర్మబద్ధమైన కోరిక చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తులసికోట దగ్గర దీపం వెలిగించడం ఏ విధంగా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి ఇప్పుడు తెలుసుకుందాం. తులసికోట దగ్గర బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 6 నుంచి 7 లోపు పెట్టడం చాలా మంచిది. ఉదయం సాయంత్రం 5 దాటాక దీపం పెడితే చాలా మంచిది. తులసికి ఆవు నెయ్యి దీపం పెడితే చాలా మంచిది. కర్పూర హారతి ఇవ్వకూడదండి. ఆ వేడికి తులసాకులు వాడిపోతాయి. తులసమ్మ తూర్పు ఉత్తర దిక్కులలో పెట్టాలి. తులసమ్మ మొదట్లో చిన్న రాయి ఉంచడం వల్ల సాక్షాత్ ఆ ఇల్లు మహావైకుంఠం అవుతుంది. తులసమ్మ చుట్టూ శుభ్రంగా ఉంచాలి. ఎటువంటి డస్ట్బిన్స్, చెప్పులు, అనవసరమైన వస్తువులు, చీపుర్లు దూరంగా ఉంచాలి. పరిశుభ్రతగా ఉంచాలి. ఈ విధంగా మహిళలు పాటించవలసిన కొన్ని నియమాలు. జుట్టు విరబూసుకుని తులసమ్మకి పూజ చేయకూడదు. అఖండ సౌభాగ్యం నిలబడాలంటే తులసమ్మకు దీపం పెట్టి పూజ చేసుకోవాలి. సాంప్రదాయమైన దుస్తులు ధరించాలి. నెలసరి సమయంలో తులసమ్మకి పూజ చేయకూడదు. 5 రోజులు దాటితే తర్వాత పూజ చేసుకోవాలి. నీరు కూడా వేయకూడదు. తులసమ్మకి గాలి తగిలేలా దగ్గరగా వెళ్ళినా కూడా అది మహాపాపంగా పరిగణింపబడుతుంది. పూజ కోసం సమయంలో తులసి దళాలు కోసే నియమాలు కూడా ఉన్నాయి. ఆదివారం, మంగళవారం, శుక్రవారం తులసి కొయ్యకూడదు. ఏకాదశి, ద్వాదశి తిథులలో కూడా, పౌర్ణమి తిథులలో కూడా తులసమ్మను కొయ్యకూడదు. తులసమ్మ రాత్రులు నిద్రిస్తారని భావిస్తూ ఉంటారు. అందుకుని సంధ్యా సమయం దాటాక తులసి కొయ్యకూడదు. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిత్యం పూజించే సమయంలో పసుపు కుంకుమ తక్కువగా చిన్న బొట్టు కింద పెట్టాలి. ఎక్కువగా వేయకూడదు. నిద్రించే ప్రమాదం ఉంది సుమా. తులసి విత్తనాలు కోసి లక్ష్మీదేవికి పూజిస్తే ఈ విధంగా చేయడం వల్ల ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటుంది. తులసమ్మని పూజించడం వల్ల ధనధాన్య సమృద్ధి కలుగుతాయి. బియ్యపిండి దీపం పెట్టడం వల్ల శుక్రవారం మన కోరికలు నెరవేరుతాయి. కొద్దిగా పచ్చిపాలు నీళ్ళల్లో కలిపి తులసమ్మలో పోస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పిల్లల చేతి కూడా తులసమ్మ. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే, పూజలు వ్రతాలు చేసే సమయంలో పసుపు వినాయకుడిని తీసుకొచ్చి తులసమ్మ మొదట్లో పెట్టేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ విధంగా అసలు చేయకూడదు. తులసమ్మ మొదట్లో వినాయకుడిని పెట్టకూడదు. అంతేకాదు ఏ ఇతర మొక్కల్ని కూడా పెట్టకూడదు. సర్వం జయం.